హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డిన్నర్ స్పెషల్ ఏంటంటే మష్రూమ్ మసాలా కర్రీ. సో ముందుగా మనకు మష్రూమ్ మసాలా కర్రీకి ఈ మష్రూమ్ని మనం బాగా నీట్గా వాష్ చేసుకొని 4 భాగాలుగా కట్ చేసుకొని బాగా నీట్గా వాటర్లో మనం వేసుకొని పెట్టుకోవాలి. అండ్ దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ టమోటా, కాజు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ముందుగా మనం కర్రీ చేసుకోవడానికి టమాటాని మరియు కాజుని రెండింటిని కూడా మనం గ్రైండ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. సో ఇలా అయితే మనకు మెత్తగా పేస్ట్ లాగా మనకు చేసి పెట్టుకొని ఉండాలన్నమాట. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత చెక్క, లవంగ, బిర్యానీ ఈ మూడింటిని మనం ఆయిల్లో వేసుకొని మనం కొంచెం వేగనివ్వాలి. దాని తర్వాత పచ్చిమిర్చి, దాని తర్వాత ఎర్రగడ్డ, తరిగినటువంటి ఎర్రగడ్డని మనం సన్నగా తరిగినటువంటి ఎర్రగడ్డని మనం వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం కొంచెం రెడ్డిష్గా వచ్చేంత వరకు మనం వేగనివ్వాలి అన్నమాట కొద్దిసేపు. ఇలా రెడ్డిష్గా అయిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం అయితే వేసుకోవాలి అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం అలా ఇలా మనం కలుపుకుంటూ దోరగా వేగేంత వరకు మనం చూసుకోవాలి. సో మనకి పచ్చి వాసన అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడ ఎప్పుడైతే మనం ఇలా నీట్గా వేయించుకుంటే పచ్చి వాసన పోయేంత వరకు లైట్గా మనం వేయించుకోవాలి. సో ఇలా మనం పచ్చి వాసన అయితే పోయిన తర్వాత మనం ముందుగా పట్టుకున్నటువంటి టమాటా, కాజు పేస్ట్ని మనం వేసుకోవాలి. ఇలా వేసుకున్నటువంటి పేస్ట్ని బాగా కలుపుకుంటూ మనం వేగనివ్వాలి దోరగా. పసుపు, కారం 2 టీ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడినంత మనం వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ మనం నీట్గా బాగా మిశ్రమం అంతా కూడా బాగా కలుపుకునేటట్లుగా మనం బాగా వేయించుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనము వేగనివ్వాలి. సో చూడండి, ఆయిల్ అంతా కూడా మనకి నీట్గా అయితే పైకి వస్తుంది. సో మరి ఒకసారి నీట్గా కలుపుకుంటూ మనం స్టార్ట్ చేస్తాం ప్రాసెస్ని ఇప్పుడు. ఆ తర్వాత మనం వాటర్లో ఏవైతే మనం శుభ్రంగా చేసుకున్నటువంటి మష్రూమ్స్ని మనం వీటిలో వేసుకుంటాం మనము. సో వీటిపైన మనం కొంచెం ధనియాల పొడిని అయితే వేస్తాము. సో మెల్లిమెల్లిగా మనము ఏదైతే మనం మిశ్రమం నీట్గా చేసుకున్నామో అదంతా కూడా మష్రూమ్కి బాగా పట్టుకునేంత వరకు మనం మంచిగా కలుపుకుంటూ పోవాలి అన్నమాట. సో వీటి తర్వాత మనం కొన్ని వాటర్ అయితే మనం వేసుకోవాలి. ఆల్రెడీ మనకి మష్రూమ్ లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కొన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో వన్స్ ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బాగా నీట్గా కలియబెట్టుకొని మనం ఒకసారి ఒక 20 మినిట్స్ వరకు మనం వేగనివ్వాలి. చూడండి, వాటర్ కంటెంట్ అయితే మనకి బాగా వచ్చిందనమాట. ఇప్పుడు మనం సన్నని మంట మీద మనము వేగించుకోవాలి ఒక 10 నిమిషాలు. ఇందులో మనం కొంచెం గరం మసాలా మరియు కస్తూరి మేతి వేసుకుంటే మనకి బాగా మంచిగా టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనకి మష్రూమ్ మసాలా కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది అనమాట. సో ఇలా మనకి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం మంచిగా ఉడికించుకున్నాము. సో ఇది మనకి బాగా మంచిగా అయితే రెడీ అయిపోయింది. సో ఫైనలీ మనకి మష్రూమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గైస్. సో ఇవాల్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.